హే గైస్, మీకోసం ఈ ఆగస్ట్ మంత్ లో రిలీజ్ అయిన సినిమాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ 5 బెస్ట్ మూవీస్ లిస్ట్ అయితే రెడీ చేశాను. ఈ లిస్ట్ లో స్ట్రైట్ తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. లిస్ట్ లోకి వెళ్ళబోయే ముందు మీరు గనక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ ని ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లిస్ట్ లో నెంబర్ 5 మిస్టర్ మిడిల్ క్లాస్. చాలా కాలం తర్వాత శ్రీకాంత్ లయ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఇది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఈ మూవీలో చాలానే ఉన్నాయి. స్టోరీ చాలా సింపుల్. ఒక మిడిల్ క్లాస్ మనిషి లైఫ్ చాలా నార్మల్ గా వెళ్తూ ఉంటుంది. ఫ్యామిలీ, డబ్బులు, బాధ్యత, తనకంటూ కొన్ని ఆశలు, ఇలా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్న టైంలో కొన్ని అనుకోని ప్రాబ్లమ్స్ వచ్చి అతని లైఫ్ మొత్తం కూడా మార్చేస్తాయి. ఇక అక్కడ నుంచి అసలు మనోడు ఏం చేశాడు, తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ మూవీ. ఇది పెద్ద యాక్షన్ సినిమా అయితే కాదు, భారీ ట్విస్ట్లు కూడా ఉండవు. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, మిడిల్ క్లాస్ లైఫ్ లో ఉండే చిన్న చిన్న సమస్యలతో ట్రావెల్ అయ్యే సినిమా ఇది. శ్రీకాంత్, లయతో పాటు రాజేంద్ర ప్రసాద్, సునీల్, అలీ, వెన్నెల కిషోర్ ఇలాంటి వాళ్ళు కూడా ఉండడంతో మూవీలో ఎంటర్టైన్మెంట్ కూడా బాగానే ఉంటుంది. మీ ఫ్యామిలీతో టైం పాస్ కోసం చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీని అయితే మిస్ చేయొద్దండి. ఇది ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. నెంబర్ 4 హృదయం మురళి. వన్ సైడ్ లవ్ స్టోరీస్ ఎన్ని చూసినా ఏదో ఒక కనెక్షన్ వస్తూనే ఉంటుంది కదా, అలాంటి ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామానే ఈ హృదయం మురళి. ఇందులో మన హీరోకి చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిపై ఫీలింగ్స్ అయితే ఉంటాయి, కానీ ఆ ఫీలింగ్స్ ని చెప్పడానికి మాత్రం ప్రతిసారి వెనకడుగు వేస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిన ఆ లవ్ స్టోరీ కాలేజ్, ఫ్రెండ్షిప్, లవ్ లో వచ్చే మార్పులు, ఇలా చాలా స్టేజెస్ దాటుతూ వెళ్తుంది. ముఖ్యంగా మనం ఎవరికైనా మన ఫీలింగ్స్ చెప్పకుండా మనలోనే పెట్టుకుంటే ఏం జరుగుతుంది, టైం గడిచిపోయాక కొన్ని ఫీలింగ్స్ ఎందుకు మనల్ని వదలవు అనే పాయింట్ మీద సినిమా అయితే రన్ అవుతుంది. ఫహద్ ఫసీల్ కూడా ఈ సినిమాలో కనిపిస్తారు. కామెడీ, నాస్టాలజియా, రొమాన్స్ అన్ని కలిపి ఒక లైట్ అండ్ బ్రీజీ వాచ్ లా ఉంటుంది ఈ మూవీ. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీని కూడా మిస్ అవ్వకండి. నెంబర్ 3 చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం సినిమా అంటే ఒకే టైప్ లవ్ స్టోరీ అనుకుంటే ఈ సినిమా మాత్రం కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. ఇది ఇద్దరు వ్యక్తుల లవ్ స్టోరీ మాత్రమే కాదు, ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అయిన తర్వాత ఒక మనిషి దాని నుంచి ఎలా బయటపడతాడు, మళ్ళీ లవ్ ని నమ్మగలడా, ఒకసారి మనసు విరిగిపోయిన తర్వాత ఇంకొకరితో లైఫ్ స్టార్ట్ చేయడం అంత ఈజీనా అనే ఎమోషనల్ సైడ్ ని అయితే బాగా టచ్ చేస్తుంది. శ్రీ గౌరీ ప్రియ క్యారెక్టర్ కు కూడా మంచి ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది ఈ మూవీలో. ఫస్ట్ హాఫ్ లో లవ్, కామెడీ, ఫీల్ గుడ్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ లో కొంచెము మెలోడీ డ్రామా, లెంత్ ఎక్కువ అనిపిస్తాయి. బట్ క్లైమాక్స్ అండ్ ఎమోషనల్ పోర్షన్స్ మాత్రము మంచి ఇంపాక్ట్ అయితే ఇస్తాయి. కిరణ్ అబ్బవరం అండ్ శ్రీ గౌరీ ప్రియ పర్ఫార్మెన్సెస్ ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్స్. ఈ మూవీ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది, మిస్ అవ్వకుండా చూసేయండి. నెంబర్ 2 లెనిన్. అఖిల్ అక్కినేని నుంచి చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఈ మూవీ. ఇది ఒక సింపుల్ విలేజ్ లవ్ స్టోరీలో స్టార్ట్ అవుతుంది, కానీ స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ రివెంజ్, ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్, హిడెన్ మోటివ్స్ అన్ని కూడా బయటకు వస్తుంటాయి. ముఖ్యంగా మహాభారత ఇన్స్పిరేషన్ ని సినిమా మొత్తం ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ తో కనెక్ట్ చేయడానికి డైరెక్టర్ చేసిన అటెంప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అఖిల్ క్యారెక్టర్ కి చాలా షేడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక నార్మల్ విలేజ్ యంగ్స్టర్ లా కనిపించిన స్టోరీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ అతని క్యారెక్టర్ లో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్, ఎమోషన్స్, యాంగర్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. అఖిల్ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్స్ లో నెంబర్ 1 అన్నమాట. కొన్ని లాజికల్ ఇష్యూస్, ఫ్యామిలీ రివెంజ్ ఎలిమెంట్స్ ఉన్న స్క్రీన్ ప్లే లో వచ్చే ట్విస్ట్స్, ఎమోషనల్ మూమెంట్స్ సినిమా మొత్తాన్ని క్యారీ చేస్తాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మూవీని కూడా మిస్ చేయకుండా చూసేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 1 మూవీ వంద దేవుళ్ళు. ఈ లిస్ట్ లో నాకు అన్నింటికంటే స్పెషల్ గా అనిపించిన మూవీ ఇది. ఫస్ట్ టైటిల్ చూసి ఇదేదో నార్మల్ ఫ్యామిలీ డ్రామా అని అనుకున్నా, కానీ సినిమా చూడడం స్టార్ట్ చేసా. మూవీ వెళ్లే కొద్దీ ఇందులో ఉన్న ఎమోషన్ అనేది క్లియర్ గా అర్థమైంది. ఒక తల్లి తన లైఫ్ లో మరొకసారి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది, కానీ ఆ డెసిషన్ ని ఆమె పిల్లలు ఎలా తీసుకున్నారు, సమాజం ఎలా చూస్తుంది, ఒక వితంతువు తన లైఫ్ ని తనకు నచ్చినట్టు మళ్ళీ ప్రారంభించుకోవడానికి నిజంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అనే సెన్సిటివ్ పాయింట్ ని సినిమా చాలా గ్రౌండెడ్ గా అయితే చూపించింది. ఇందులో పెద్ద హీరో ఎలివేషన్స్ ఉండవు, భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉండవు, కానీ క్యారెక్టర్స్, ఎమోషన్స్, రిలేషన్షిప్ మీద సినిమా మొత్తం అయితే డిపెండ్ అవుతుంది. మదర్ అండ్ సన్ మధ్య ఉండే బాండింగ్, వాళ్ళ మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్స్, ఒక మనిషి తన లైఫ్ గురించి తీసుకునే డెసిషన్స్ ని ఫ్యామిలీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా చాలా నేచురల్ గా చూపించారు. ముఖ్యంగా సినిమా మెసేజ్ చెప్పడానికి ఓవర్ గా చేయకుండా ఎంటర్టైన్మెంట్ తోనే పాయింట్ ని కన్వే చేయడము హైలైట్ అన్నమాట. ముఖ్యంగా ఇందులో విజయ్ ఆంటోనీ, స్వసిక విజయ్ పర్ఫార్మెన్సెస్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది, ఖచ్చితంగా మూవీని అయితే మిస్ అవ్వద్దండి, చాలా బాగుంది మూవీ. సో ఇది ఆగస్ట్ మంత్ లో రిలీజ్ అయిన మూవీస్ లో ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ 5 మూవీస్ లిస్ట్. ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే లిస్ట్ 2 కూడా రెడీ చేసి మీకోసం